Hi everyone, I'm Dr. Sahithya. Welcome back to my channel Manisha. So ee roju video lo manam blood grouping systems gurinchi telusukundam. So more than 20 genetically determined blood grouping systems unnappudiki manam major ga important ga use chese blood grouping systems enti ante A, B and RH blood grouping systems. So in the year 1901 Australia ki chendina Carl Landsteiner and oka scientist ee blood grouping systems anedi డిస్కవర్ చేశారు. సో ఒక పర్టికులర్ పర్సన్ యొక్క బ్లడ్ గ్రూప్ని మనం ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే డిపెండింగ్ అపాన్ ద యాంటీజెన్ ప్రెసెంట్ ఆన్ ది ఆర్బీసీ సెల్ సర్ఫేస్ మీద. సో ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఆర్బీసీ సెల్ సర్ఫేస్ మీద ఉండే యాంటీజెన్ని బట్టి మనం ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ అనేది నేమ్ చేస్తాం. సో ఒక పర్సన్ ఆర్బీసీ సెల్స్ మీద యాంటీజెన్ ఏ ఉన్నట్టయితే ఆ పర్టికులర్ పర్సన్ బిలాంగ్స్ టు బ్లడ్ గ్రూప్ ఏ. సో యాంటీజెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాంటీబాడీస్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. ఈ యాంటీజెన్స్కి ఇన్ కేస్ మన బాడీలో యాంటీజెన్ ఏ ఉన్నట్టయితే యాంటీబాడీస్ బి ఉంటాయి. అంటే మనకి ఆర్బీసీ సెల్స్ మీద యాంటీజెన్ ఏ ఉన్నట్టయితే మన బ్లడ్ ప్లాస్మాలో యాంటీబాడీస్ బి అనేది డెవలప్ అవుతాయి. ఇన్ కేస్ యాంటీజెన్ బి ఉన్నట్టయితే ఆర్బీసీ సెల్స్ మీద యాంటీజెన్స్ బి ఉన్నట్టయితే మన బ్లడ్ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఏ డెవలప్ అవుతాయి. సో ఇన్ కేస్ బోత్ యాంటీజెన్ ఏ అండ్ యాంటీజెన్ బి రెండు ఉన్నట్టయితే ఒక సర్ఫేస్ మీద అంటే ఒక ఆర్బీసీ సెల్ సర్ఫేస్ మీద ఇఫ్ ఇన్ కేస్ యాంటీజెన్ ఏ అండ్ యాంటీజెన్ బి రెండు ఉన్నట్టయితే ఆ బ్లడ్ గ్రూప్ని మనం ఏబి బ్లడ్ గ్రూప్ అంటాము. ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ పర్సన్కి బ్లడ్ ప్లాస్మాలో మనకి యాంటీబాడీస్ ఉండవు. అంటే యాంటీబాడీ ఏ ఉండదు, యాంటీబాడీ బి అనేవి కూడా ఉండవు. సో ఓన్లీ యాంటీజెన్స్ అనేవి ఉంటుంది. ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆర్బీసీ సెల్ సర్ఫేస్ మీద యాంటీజెన్స్ ఏమీ లేనట్టయితే అంటే యాంటీజెన్ ఏ ఆర్ యాంటీజెన్ బి రెండూ లేనట్టయితే ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ని వి కాల్ ఇట్ ఎస్ ఓ బ్లడ్ గ్రూప్. సో ఒక పర్టికులర్ పర్సన్ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ సెల్ సర్ఫేస్ మీద ఉండే యాంటీజెన్ని బట్టి మనం బ్లడ్ గ్రూప్ని నిర్ధారిస్తాం. ఇన్ కేస్ యాంటీజెన్ ఏ ఉన్నట్టయితే యాంటీబాడీస్ బి ఉంటాయి. ఆ బ్లడ్ గ్రూప్ని వి కాల్ ఇట్ ఎస్ ఏ బ్లడ్ గ్రూప్. ఇఫ్ ఇన్ కేస్ యాంటీజెన్స్ రెండు యాంటీజెన్ ఏ అండ్ యాంటీజెన్ బి రెండు యాంటీజెన్స్ ఉన్నట్టయితే యాంటీబాడీస్ అనేవి ఏమీ ఉండవు. సో ఆ బ్లడ్ గ్రూప్ని మనం కాల్ ఇట్ యాస్ ఏబి బ్లడ్ గ్రూప్. ఇఫ్ ఇన్ కేస్ యాంటీజెన్స్ ఏది లేనట్టయితే అంటే ఒక పర్టికులర్ రెడ్ బ్లడ్ సెల్ సర్ఫేస్ మీద ఎలాంటి యాంటీజెన్ లేనట్టయితే ఆ బ్లడ్ గ్రూప్ని మనం ఓ బ్లడ్ గ్రూప్ కింద నిర్ధారిస్తాము. అండ్ ఈ ఓ బ్లడ్ గ్రూప్లో మనకి యాంటీబాడీస్ రెండు ఉంటాయి. యాంటీబాడీస్ ఏ అండ్ యాంటీబాడీస్ బి ఉంటుంది. So this is the tabular form, antigen and antibody present in the ABO blood groups. Medical term of antigen is agglutinogen and antibody is agglutinin. మనకి బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్లో వీ హ్యావ్ ఎ లాండ్స్టీనర్స్ లా. సో ఈ లాండ్స్టీనర్స్ లా ఏంటి అంటే ఇఫ్ ఎ పర్టికులర్ ఎగ్లూటినోజన్ అంటే యాంటీజెన్ ప్రజెంట్ ఇన్ ఆర్బీసీ దానికి కరస్పాండింగ్ ఎగ్లూటినిన్ అంటే యాంటీబాడీ మస్ట్ బి ఆబ్సెంట్. అండ్ సెకండ్ ఏంటి అంటే ఇఫ్ పర్టికులర్ ఎగ్లూటినోజన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద బ్లడ్ అంటే యాంటీజెన్ లేనట్టయితే దానికి కరస్పాండింగ్ ఎగ్లూటినిన్ మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్ అంటే దానికి కరస్పాండింగ్ యాంటీబాడీ మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్. సో దిస్ ఈజ్ లాండ్స్టీనర్స్ లా. సో నౌ కమింగ్ టు ది ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్. సో ఎప్పుడైనా మిస్ మ్యాచ్డ్ ఆర్ ఇంకంపాటబుల్ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు డోనార్ ఆర్బీసీ అంటే డోనార్ ఆర్బీసీలో ఉండే యాంటీజెన్ అండ్ రిసిపియంట్ ప్లాస్మాలో ఉండే యాంటీబాడీ దే బోత్ రియాక్ట్ టు ఫార్మ్ ఎగ్లూటినేషన్. దస్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి మనం చూస్తాం. సో ఈ మిస్ మ్యాచ్డ్ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ది కండిషన్ ఆఫ్ ద పేషెంట్ మే బి మైల్డ్ ఆర్ సివియర్ డిపెండింగ్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫర్డ్, type of reaction and the general health of the person. And now coming to the signs and symptoms. Non-hemolytic transfusion and hemolytic transfusion reactions. Mismatched blood transfer చేసిన few minutes to hours లో మనకి నాన్ హీమోలైటిక్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి కనబడతాయి. దట్ ఈస్ ఫీవర్ అండ్ డిఫికల్టీ ఆఫ్ బ్రీదింగ్. అండ్ నెక్స్ట్ ఈస్ హీమోలైటిక్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్. ఈ హీమోలైటిక్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి మే బీ acute or delayed. ఇన్ acute కండిషన్స్లో మనకి ఫీవర్, చిల్స్, నాజియా, వామిటింగ్, చెస్ట్ పెయిన్ అండ్ ఆల్సో లో బ్లడ్ ప్రెషర్, షార్ట్నెస్ ఆఫ్ ది బ్రెత్. సో ఇవన్నీ మనకి acute కండిషన్ ఆఫ్ హీమోలైటిక్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్లో కనిపిస్తాయి. అండ్ నౌ కమింగ్ టు ది
డిలేడ్ హీమోలైటిక్ ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్. అంటే మనకి మిస్ మ్యాచ్డ్ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయిన 1 to 5 days తర్వాత మనకి కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ జాండీస్, రీనల్ ఫెయిల్యూర్ అండ్ ది కార్డియాక్ షాక్. దీస్ ఆర్ ద డిలేడ్ హీమోలైటిక్ ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్. సో మిస్ మ్యాచ్డ్ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దట్ ఈస్ ద డోనార్ బ్లడ్, న్యూ బ్లడ్ ఏదైతే బాడీలో ఇన్ఫ్యూజ్ అయిందో ఆ బ్లడ్లో ఉండే ఆర్బీసీస్ విల్ బి డిస్ట్రాయిడ్ అండ్ ద హిమోగ్లోబిన్ విల్ బి బ్రోకెన్ డౌన్ టు బిలిరుబిన్. సో దీనివల్ల బిలిరుబిన్ లెవెల్స్ అనేవి రేజ్ అవుతాయి, రిజల్టింగ్ ఇన్ ద జాండీస్. సో డోనార్ బ్లడ్ అండ్ ద రెసిపియంట్ బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్ అవటం వల్ల యాంటీజెన్ అండ్ యాంటీబాడీ రియాక్షన్స్ అవుతాయి, రిజల్టింగ్ టు హీమోలైసిస్, దస్ రిలీజింగ్ హీమోగ్లోబిన్. సో ఇలా రిలీజ్ అయిన హీమోగ్లోబిన్ వల్ల విస్కాసిటీ ఆఫ్ ద బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, లీడింగ్ టు ది increased workload, thus resulting heart failure. So now coming to the RH factor. ఈ RH ఫ్యాక్టర్ అనేది కూడా ఫస్ట్ డిస్కవర్ చేసింది లాన్స్డేల్ అండ్ విన్నర్. ఇది రీసెస్ మంకీలో డిస్కవర్ చేశారు. సో ద నేమ్ కేమ్ ఆఫ్టర్ ఇట్. అండ్ RH ఫ్యాక్టర్ అనేది కూడా ఇట్స్ అ పర్టికులర్ యాంటీజెన్, మన ఆర్బీసీ సెల్ సర్ఫేస్ మీద ఉండే యాంటీజెన్. ఈ RH ఫ్యాక్టర్ యాంటీజెన్ అనేవి కూడా చాలా ఉన్నాయి, బట్ పర్టికులర్గా యాంటీజెన్ డి అనేది is more antigenic to humans. So if this RH antigen D అనేది blood లో ఉన్నట్టయితే that is RH positive. If that antigen D is not present in the blood అయితే that is RH negative. సో ఏ బ్లడ్ గ్రూప్లో మనకి యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీస్ బి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ యాంటీజెన్ డి ఉన్నట్టయితే we call it as positive, అంటే ఏ పాజిటివ్ అంటాము. ఇఫ్ ఇన్ కేస్ యాంటీజెన్స్ డి లేనట్టయితే అంటే RH ఫ్యాక్టర్ నెగిటివ్ అయితే we call them as negative. సో ఏ పాజిటివ్ అండ్ ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. కేస్ యాంటీజెన్ బి ఉన్నట్టయితే బ్లడ్ గ్రూప్ ఈస్ బి అండ్ RH ఫ్యాక్టర్ వెదర్ RH ఫ్యాక్టర్ ఉంటే పాజిటివ్, RH ఫ్యాక్టర్ డి యాంటీజెన్ లేనట్టయితే నెగిటివ్. సో బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ ఆర్ బి నెగిటివ్. కమింగ్ టు ది ఏబి బ్లడ్ గ్రూప్. సో యాంటీజెన్స్ ఏ అండ్ యాంటీజెన్ బి. సో రెండు యాంటీజెన్స్ ఒక సెల్ సర్ఫేస్ మీద ఉన్నట్టయితే we call that blood group as AB blood group. అండ్ RH ఫ్యాక్టర్ పాజిటివ్ ఆర్ RH ఫ్యాక్టర్ నెగిటివ్ అంటే యాంటీజెన్ డి ఉన్నట్టయితే పాజిటివ్, యాంటీజెన్ డి లేనట్టయితే నెగిటివ్ అంటాం. సో AB పాజిటివ్ ఆర్ AB నెగిటివ్. కమింగ్ టు ది ఓ బ్లడ్ గ్రూప్. ఓ బ్లడ్ గ్రూప్లో మనకి యాంటీజెన్స్ ఏ కానీ యాంటీజెన్ బి కానీ రెండు ఉండవు, దట్ ఈస్ ఓ బ్లడ్ గ్రూప్. అండ్ నౌ కమింగ్ టు ది RH ఫ్యాక్టర్ అంటే యాంటీజెన్ డి ఉన్నట్టయితే పాజిటివ్, లేనట్టయితే నెగిటివ్. సో ఓ పాజిటివ్ ఆర్ ఓ నెగిటివ్. అండ్ నౌ కమింగ్ టు ది ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్ డ్యూ టు RH ఇంకంపాటబిలిటీ. సో ఈ RH ఇంకంపాటబుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అంటే RH పాజిటివ్ పర్సన్ నుంచి RH నెగిటివ్ పర్సన్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఆర్ ద కాంప్లికేషన్స్ అనేవి కనిపించవు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఒక ఫ్యూ డేస్ తర్వాత RH నెగిటివ్ పర్సన్లో మనకి యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ద సెకండ్ టైం కూడా మనం ఈ RH పాజిటివ్ బ్లడ్ అనేది ట్రాన్స్ఫ్యూజ్ అయితే అప్పుడు ద కాంప్లికేషన్స్ అరైజెస్, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరిగి ఎగ్లూటినేషన్ అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ RH ఫ్యాక్టర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ మదర్ ఈజ్ RH నెగిటివ్ అండ్ ద ఫీటస్ RH పాజిటివ్ అయి ఉన్నప్పుడు అంటే దిస్ RH పాజిటివ్ అనేది ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది ఫాదర్. సో ఫాదర్ నుంచి ఈ జీన్ వచ్చినప్పుడు ద ఫీటస్ విల్ బి RH పాజిటివ్. సో ఇఫ్ ఇలా మదర్ ఈజ్ RH నెగిటివ్ అండ్ ఫీటస్ ఈజ్ RH పాజిటివ్ ఫర్ ద ఫస్ట్ డెలివరీ అయితే కాంప్లికేషన్స్ అనేవి ఎలాంటివి కనిపించవు. బట్ డ్యూరింగ్ డెలివరీ ఈ ప్లెజెంటల్ డిటాచ్మెంట్ వల్ల ఫీటస్ యొక్క బ్లడ్ విల్ బి మిక్స్డ్ విత్ ద మదర్స్ బ్లడ్. సో విత్ ఇన్ అ మంత్ ఈ RH నెగిటివ్ మదర్ విల్ డెవలప్ యాంటీబాడీస్. సో ది ఫస్ట్ బేబీ కాంప్లికేషన్స్ అనేవి ఎలాంటివి కనిపించవు. ఇఫ్ ఫర్ ద సెకండ్ టైమ్ ఆఫ్ ది కన్సెప్షన్ ఇఫ్ ద ఫీటస్ RH పాజిటివ్ అయి ఉంటే దెన్ ద కాంప్లికేషన్స్ విల్ అరైజ్. సో ఈ RH ఇంకంపాటబిలిటీ వల్ల హీమోలైసిస్ అనేది ఫీటస్లో స్టార్ట్ అయ్యి కాంప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఎక్సెసివ్ హీమోలైసిస్ వల్ల కండిషన్స్ లైక్ సివియర్ ఎనీమియా, హైడ్రోప్స్ ఫిటాలిస్ అండ్ కర్నెక్టిరస్ అనేది చూస్తాం. అండ్ ఈవెన్ సమ్టైమ్స్ ద ఇన్ఫాంట్ డైస్ విత్ ఎనీమియా డ్యూ టు సివియర్ హీమోలైసిస్. అండ్ నౌ కమింగ్ టు ది హైడ్రోప్స్ ఫిటాలిస్. సో హైడ్రోప్స్ ఫిటాలిస్ అంటే ఇట్ ఈస్ అ కండిషన్ క్యారెక్టరైజ్డ్ బై ద ఇడిమా. అంటే సివియర్ హీమోలైసిస్ వల్ల ఫీటస్లో ఇడిమాటిక్ కండిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి.
సో దీనివల్ల కార్డియాక్ ఫెయిల్యూర్ చూస్తాము. అండ్ ఆల్సో ఈ లివర్ అండ్ స్ప్లీన్ ఆర్గన్స్ కూడా మనకి ఎన్లార్జ్ అవుతాయి. ఇఫ్ దీస్ కండిషన్స్ ఆర్ సివియర్, ఇంట్రా యూట్రైన్ డెత్ ఆఫ్ ది ఫీటస్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో కర్నెక్టిరస్ అంటే ఇట్ ఇస్ అ బ్రెయిన్ డ్యామేజ్. సో సివియర్ హీమోలైసిస్ వల్ల జాండీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అనేది అవుతుంది. సో మేజర్గా హీమోలైసిస్ వల్ల మనకి సివియర్ ఎనీమియా, హైడ్రోప్స్ ఫీటాలిస్ అండ్ కర్నెక్టిరస్. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ ద కాంప్లికేషన్స్ ఇన్ ద ఫీటస్లో మనకి కనిపించేది డ్యూ టు RH incompatibility. So this is all about blood groupings. Thank you.